Hello friends and well-wishers of RKS Apex. Once again welcome to our RKS YouTube channel. Friends, మనం లాస్ట్ వీడియోలో న్యూస్ పేపర్ ఆర్టికల్స్ నుంచి ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చిన ఒక ఆర్టికల్ చూసాం. కానీ దానిలో వొకాబులరీ వర్డ్స్ పైపైన చెప్పుకున్నాం, కానీ ఇన్ డెప్త్ ఆ వీడియోలో సమయాభావం వల్ల డిస్కస్ చేయలేకపోయాం. అందుకని మరొక వీడియో, అంటే అందులో ఉన్నటువంటి కీ వర్డ్స్ ఏమున్నాయి, ఆ వర్డ్స్ ఎలా నేర్చుకోవచ్చు అనే దాని మీద ఈ వీడియోలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. ఇన్ ది ప్రీవియస్ వీడియో we were unable to concentrate on vocabulary. Of course I explained, but only with one or two statements, not in detail. But now we should try to have in detail explanation for these vocabulary words. Okay, let's proceed. సో ఈ ఆర్టికల్ మనం చదివాము, ఇందులో చక్కగాను ప్రతిదీ కూడాను. కానీ ఇందులో వచ్చిన కొన్ని వర్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, బాగుంటాయి అంతా కూడాను. అవి నోట్ చేసుకొని మీ ఓన్ లాంగ్వేజ్లో వాడడానికి ప్రయత్నిస్తే కనుక తప్పనిసరిగా లాంగ్వేజ్ ఇంకా డెవలప్ అవుతుంటుంది, మనకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ఒకటి మిత్రులారా, వొకాబులరీ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత చక్కటి ఎక్స్ప్రెషన్ మనకు వస్తుంది అన్నమాట. క్లియర్? ద మోర్ వొకాబులరీ వీ హ్యావ్, ద బెటర్ ఎక్స్ప్రెషన్ వీ కెన్ give or we can render. Clear? Right. The first one, pay off. Pay off అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ అనమాట. ఫ్రేజల్ వర్బ్ పే ఆఫ్. పే ఆఫ్ అంటే కనుక సత్ఫలితాలను ఇవ్వడం. అంటే అంతకుముందు దానికోసం సత్ఫలితాలు ఇవ్వడానికి కానీ మీరు ఎంతో కష్టపడి ఉండొచ్చు, ప్రణాళిక గీసి ఉండొచ్చు, ప్లాన్ గీసి ఉండొచ్చు, అంతా కూడాను. క్లియర్? ఆఫ్ అ ప్లాన్ ఆర్ అన్ యాక్షన్, ఎస్పెషల్లీ వన్ దాట్ ఇన్వాల్వ్స్ రిస్క్. అందులో కొంత రిస్క్ ఉంటుంది. అక్కడ రిస్క్ అయినా కూడా దాని మీద అలా ముందుకు ప్రొసీడ్ అన్నప్పుడు అది ఇచ్చే రిజల్ట్ ఉంది కదా, టు బీ సక్సెస్ఫుల్ అండ్ బ్రింగ్ గుడ్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ తీసుకొస్తుంది. దాన్ని మనం చక్కగా పే ఆఫ్ పాస్ట్ టెన్స్ అయితే పేడ్ ఆఫ్. క్లియర్? సీ హియర్, మై పర్సిస్టెంట్ అంటే అడ్జెక్టివ్, పర్సిస్టెన్స్ నౌన్. మై పర్సిస్టెన్స్ ఇన్ డిమాండింగ్ మై రైట్స్ ఫైనల్లీ పేడ్ ఆఫ్. అంటే నా హక్కుల గురించి నేను కాన్స్టెంట్గా డిమాండ్ చేయడం వల్ల, అంటే పర్సిస్టెంట్ అంటే కనుక, పర్సిస్టెన్స్ అంటే కనుక పట్టు వదలకుండా ప్రయత్నించడం. ఓకే, మై పర్సిస్టెన్స్ ఇన్ డిమాండింగ్ మై రైట్స్, నా రైట్స్ కోసం నేను పద్ధతిగా డిమాండ్ చేస్తూ అలా వెళ్ళడం వల్ల చివరికి అది ఫలితాన్ని ఇచ్చింది. అంటే ఎక్కడ పట్టు వదలకుండా ప్రయత్నించడం వల్ల అది సత్ఫలితాన్ని ఇచ్చింది, నా హక్కులు నేను పొందగలిగాను అని చెప్పడం. ఫౌండింగ్ ప్రెసిడెంట్ అంటే వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇది ఫౌండింగ్ అనే దానిలో కాంబినేషన్స్ ఉంటాయి. ఎలాంటి కాంబినేషన్స్ అయినా చూద్దాం. ఫౌండింగ్ ఫాదర్, ఫౌండింగ్ డైరెక్టర్, ఫౌండింగ్ మెంబర్, ఇలా ఈ కాంబినేషన్స్ వాడుతుంటారు. మీరు ఎప్పుడైనా ఒక గెస్ట్ని వెల్కమ్ చెప్పేటప్పుడు ఏదైనా ఒక సంస్థకి అతను ఫౌండింగ్ ఫాదర్ ఆర్ ప్రెసిడెంట్, డైరెక్టర్ అయితే కనుక చక్కగా ఈ పదాన్ని వాడుతూ అతన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. క్లియర్? రన్ ఆఫ్ ద మిల్ అంటే ఆర్డినరీ అండ్ నాట్ స్పెషల్ ఆర్ ఎక్సైటింగ్ ఎనీవే. అంటే రన్ ఆఫ్ ద మిల్ అంటే కనుక ఏదో ఆర్డినరీగా పోయేటువంటిది, అంతలో పెద్ద విశేషం ఏమి ఉండదంతా కూడా. అంటే ఆ వ్యక్తిలో కానీ అతను చెప్పేటువంటి మాటల్లో కానీ చేసే పనుల్లో కానీ సంథింగ్, అంటే దేనికి కనెక్ట్ చేస్తే ఆ అర్థం వస్తుంది. ఓకే, రన్ ఆఫ్ ద మిల్ అంటే ఇందాక కళ్యాణ్ గారికి ఏం వాడారంటే, పవన్ కళ్యాణ్ గారికి అందులో ఒకసారి చూడండి, హీఈస్ నాట్ ఏ రన్ ఆఫ్ ద మిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాడారు చూడండి, ఇక్కడ హీఈస్ నో రన్ ఆఫ్ ద మిల్ పొలిటీషియన్ వాడారు అనమాట. హీఈస్ నో అంటే రన్ ఆఫ్ ద మిల్ అంటే ఆర్డినరీ, ముందు నో పెట్టారు కదా, కాబట్టి అతను ఆర్డినరీ పొలిటీషియన్ కాదబ్బా అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం అనమాట ఇక్కడ. ఓకే, నో రన్ ఆఫ్ ద మిల్ పొలిటీషియన్. క్లియర్? మరి మనం ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. ఫైన్, హీ మేడ్ ఏ రన్ ఆఫ్ ద మిల్ స్పీచ్. అంటే ఆయన ఒక ప్రసంగం ఇచ్చారు, కానీ అది ఆర్డినరీగా ఉంది, పెద్ద ఎక్సైటింగ్ ఇదైతే లేదు అని చెప్పడం. సో హీ మేడ్ ఏ ఎగ్జాంపుల్ నాన్న, ఇది పవన్ కళ్యాణ్ గురించి కాదు, ఇది జనరల్ ఎగ్జాంపుల్. హీ మేడ్ ఏ రన్ ఆఫ్ ద మిల్ స్పీచ్. ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుంచుకోవాలి, కొలకేషన్. మీకు చాలాసార్లు అనుకున్నాం మనం కొలకేషన్ అంటే ఏంటి అనేది. ఫ్రెండ్స్, కొలకేషన్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ 2-3 వ్యాలిడ్ వర్డ్స్. అంటే 2-3 వర్డ్స్ కలుపుతాం కదా, ఆ కలయిక అనేది వ్యాలిడ్. అంటే ఎక్కువగా మన నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ దే యూజ్ ఇట్. అంటే నేటివ్ స్పీకర్స్ వాడుతూ అది అలోగ్గా చక్కగా బాగా వాడబడే ఒక కాంబినేషన్ అనమాట. ఆ కాంబినేషనే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.
ఎక్కువ మంది ఇంగ్లీష్ స్పీకర్స్కి వచ్చే ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే కనుక, అంటే అది నాన్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ మదర్ టంగ్గా కానటువంటి మనందరికీ వచ్చే ఇబ్బంది ఏంటంటే, తెలుగులో ఉన్న ఎక్స్ప్రెషన్ని యాజ్ ఇట్ ఈస్గా 100% ఇంగ్లీష్లో తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే, అది చేయకూడదు. నేటివ్ స్పీకర్స్ ఏం వాడతారు, ఆ పర్టికులర్ వర్డ్ కాంబినేషన్స్ తెలుసుకొని అది యూజ్ చేస్తేనే అందంగా ఉంటుంది అంతా కూడా. క్లియర్. సో ఇక్కడ ఒక ప్రసంగం ఇవ్వడానికి స్పీచ్ మనం ఎక్కువగా ప్రసంగం ఇచ్చారు కాబట్టి ఇవ్వడానికి గివ్ కాబట్టి ఈ గివ్ ఏ స్పీచ్ అంటాం. నిజానికి స్పీకర్స్ నేటివ్ స్పీకర్స్ వాడేది మేక్, మేడ్ ఆర్ డెలివర్డ్ వాడతారు అనమాట. అంటే ఎట్లాగా హీ మేడ్ ఏ స్పీచ్ ఆర్ హీ డెలివర్డ్ ఏ స్పీచ్ అనేది అందంగా ఉంటుంది. అఫ్ కోర్స్ మనం అప్పుడప్పుడు విని ఉండొచ్చు హీ గేవ్ అని వాడుతుంటారు బయట, కానీ నాట్ దట్ మచ్ గుడ్ కాంబినేషన్. అదంత మంచి కొలికేషన్ కాదు. కొలికేషన్ అంటే కనుక వ్యాలిడ్ కాంబినేషన్ పర్టికులర్ యూజ్డ్ బై ద నేటివ్ స్పీకర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్. ఓకే, హీ మేడ్ ఏ రన్ ఆఫ్ ద మిల్ స్పీచ్. నెక్స్ట్, ఎగ్జిబిట్ టెనాసిటీ. ఎగ్జిబిట్ అంటే డిస్ప్లే, ప్రదర్శించు. దేని ప్రదర్శిస్తారు? టెనాసిటీ అంటే అనుకున్నట్టు ఒక కెపాసిటీని. అలాగే సెల్ఫ్ కంట్రోల్, కాన్ఫిడెన్స్. ఓకే కాన్ఫిడెన్స్. ఇట్లాగా ఎగ్జిబిట్ తన బలాన్ని కానీ, తన సెల్ఫ్ కంట్రోల్ కానీ, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడం ఎగ్జిబిట్. సో ద పేషెంట్, ఇది ఒక్కోసారి నెగిటివ్ కాంబినేషన్ కూడా వాడచ్చు. ఎట్లాగంటే చూడండి, ద పేషెంట్ ఎగ్జిబిటెడ్ సైన్స్ ఆఫ్ ఫెటీగ్ అండ్ మెమరీ లాస్. అంటే అతను, ఆ పేషెంట్ ఎటువంటి సిమ్టమ్స్, సైన్స్ కదా, ఎటువంటి చిహ్నాలు, ఎటువంటి సిమ్టమ్స్ చెప్తున్నారంటే ఊరికి అలసిపోతున్నాడు, అలాగే గుర్తుండట్లేదు ఏది కూడా, మెమరీ లాస్ అవుతుందంతా కూడా. అంటే అలాంటి సిమ్టమ్స్ని అతను చెప్తున్నాడని చెప్తున్నమాట. ద పేషెంట్ ఎగ్జిబిట్, అలాంటి డిస్ప్లే చేస్తున్నాడు. అది పాజిటివ్ కూడా చెప్పచ్చు. ఎట్లాగా, ద 3 novels ఎగ్జిబిట్ ఏ గ్రోయింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఆదర్స్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే ఆ రచయిత వాడే భాషలో ఇప్పటిదాకా 3 novels వస్తే ఆ 3 నవలలు కూడా గ్రోయింగ్ కాన్ఫిడెన్స్, అంటే కాన్ఫిడెన్స్ మెల్లిమెల్లిగా పెరుగుతుందన్నమాట. అది స్పష్టంగా ప్రదర్శితమవుతుంది అని చెప్తున్నారు అంతా కూడా. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ బాగుంది చక్కగాను. బట్ అదేవిధంగా మన విషయంలో కూడా మనం కొంత వొకాబులరీని, కొన్ని స్టాండర్డ్ స్ట్రక్చర్స్ గ్రామర్లో, అంటే మినిమం కొన్ని టెన్సెస్, వాయిస్. ఓకే, చాలామంది చెప్తుంటారు అసలు గ్రామర్ అవసరం లేదు మాట్లాడడానికి. కరెక్ట్, అవసరం లేదు, కానీ మినిమం గ్రామర్ కావాల్సింది. మినిమం. ఇప్పుడు తెలుగులోనే సరే, రాము వచ్చాడు, రాధ వచ్చింది. అటు ఇటు మారిస్తే తప్పు కదా, సరి చేస్తే నువ్వు గ్రామర్ సరి చేస్తున్నట్టే. కాకపోతే గ్రామర్ పైన ఎక్కువ రుద్దేసేసి అలా చేస్తే అదేమో కాదు, కానీ బట్ మినిమం ప్రాక్టికల్ గ్రామర్ కావాల్సిందే. ప్రాక్టికల్ గ్రామర్ పర్టికులర్గా నాన్ నేటివ్ స్పీకర్స్ అని అనుకో, అది మీరు LSRWతో వచ్చారనుకోండి, అంటే మన ఎన్విరాన్మెంట్ పుట్టినప్పటి నుంచి చుట్టుపక్కల అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ, లిస్నింగ్, స్పీకింగ్ ఇంగ్లీష్లో మనం రిప్లై ఇస్తూ, అలాంటి అట్మాస్ఫియర్లో ఉంటే అవసరం లేదు. కానీ బట్ కొంత ఎక్కువగా మనం 24/7 తెలుగు ఎక్స్పోజ్ అయ్యి అప్పుడప్పుడు మాత్రం ఇంగ్లీష్ని ఒకసారి అలా చూస్తూ వెళ్ళే వాళ్ళకి కొంత గ్రామర్ పార్ట్ కావాల్సి ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, మోస్ట్ పీపుల్ డు నాట్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ ఆర్ అడ్రస్ బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. అందులో ఎక్కువ డౌట్స్ ఉన్న వాళ్ళు ముందుకు రాలేరు. యాక్చువల్గా దట్ పర్టికులర్ థింగ్ పుల్స్ దెమ్ బ్యాక్, వెనక్కి లాగుతూ ఉంటుంది అంతా కూడా. ఆ లింక్ కట్ చేయండి ముందుకు వెళ్ళలేరు. అందుకని గ్రామర్ కావాలి, బట్ కొంత ప్రాక్టికల్ గ్రామర్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అది తెలిస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అది వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, నా లెట్స్ సీ హియర్. ఇక్కడ ఎందుకేంటి, మనలో కూడా గ్రోయింగ్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఐ మీన్ టు సే దాట్ వన్స్ యూ డెవలప్ సమ్ సార్ట్ ఆఫ్ వొకాబులరీ, సమ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్, దెన్ యూ కెన్ ఎగ్జిబిట్ ఏ గ్రోయింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ లాంగ్వేజ్. యూ కెన్ ఎగ్జిబిట్. దీన్ని అటువైపు మార్చుకోవడమే. చక్కగా కొన్ని వర్డ్స్ వచ్చినాయంటే చాలు, మీరు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు అంతా కూడా. కొంత గ్రామర్ నుంచి కొంత వొకాబులరీ ఉంటే ఈ రెండింటిని మిక్సప్ చేస్తూ అద్భుతంగా మీ ఎక్స్ప్రెషన్స్ పలికించవచ్చు. క్లియర్? ఫైన్. దెన్ హిట్ బ్యాక్ ఎట్ సంథింగ్ ఆర్ సంబడి. ఇది షార్ట్కట్లో చెప్తున్నాం కదా. STH అంటే సంథింగ్, SB అంటే సంబడి. అంటే ఒక వ్యక్తి కానీ ఒక విషయం పైన హిట్ బ్యాక్ అంటే వాళ్ళు చేసిన విమర్శకు కానీ ఆ వ్యక్తి చేసిన కామెంట్స్ని తిరిగి కొట్టడం. అంటే టు రిప్లై టు అటాక్స్ ఆర్ క్రిటిసిజం. దీన్ని రిటాలియేట్ అని కూడా పిలుస్తారు అన్నమాట. రిటాలియేట్, తిరిగి ప్రతిక్రియ చేయడం. అంటే వాళ్ళు చేసిన దానికి తిరిగి మళ్ళీ కొట్టడం అనమాట. రిటాలియేట్. హిట్ బ్యాక్. ఇన్ ఏ టీవీ ఇంటర్వ్యూ షీ హిట్ బ్యాక్ ఎట్ హర్ క్రిటిక్స్. అంటే ఎవరైతే తన విమర్శకులు ఉన్నారో వాటిని ఆవిడ తిరిగి కొట్టారన్నమాట. అది కాదు, నేను చేసింది కరెక్ట్ అన్నట్టుగా తిరిగి మళ్ళీ ఆవిడ
చెప్పగలిగారు, విమర్శించగలిగారు, ఎదురుదాడి చేయగలిగారు, ఇట్లంతా కూడా హిట్ బ్యాక్ మళ్ళీ తిరిగి కొట్టగలిగారు అన్నట్టు అన్నమాట. రిటాలియేట్. క్లియర్? ఇన్స్టెడ్ ఆఫ్ హిట్ బ్యాక్ యూ కెన్ సే రిటాలియేట్ ఆల్సో. ఎలాగా ఇన్ ఏ టీవీ ఇంటర్వ్యూ షీ రిటాలియేటెడ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఫైన్. ఏమిది? మ్యాట్నీ ఐడల్. మ్యాట్నీ ఐడల్ అంటే ఏ మేల్ క్యారెక్టర్ ఎస్పెషల్లీ ఇన్ ఫిల్మ్స్ ఆఫ్ ద 1980s, 1930s అండ్ 1940s. అంటే 1930-40sలో వచ్చిన ఆ హీరోస్ వాళ్ళు ఎక్కువగా చాలా రొమాంటిక్ రోల్స్ ప్లే చేస్తూ హృదయాల్ని దోచుకున్నారు, ఆడియన్స్ హృదయాలంతా కూడా, ప్రేక్షకుల హృదయాల్ని వాళ్ళని పిలుస్తుంటారు. అది ఇప్పుడు కూడా వాడతారు, కానీ ఏ సెన్స్లో వాడతారంటే కనుక సమ్వన్ హూ ఈజ్ అడ్మైర్డ్ అండ్ రెస్పెక్టెడ్ వెరీ మచ్. అంటే ఎవరైతే ఆ వ్యక్తి ఎక్కువ మంది అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొన్నారో ఆ వ్యక్తికి వాడుతుంటారు అనమాట. ఐ రిపీట్, సమ్వన్ హూ ఈజ్ అడ్మైర్డ్ అండ్ రెస్పెక్టెడ్ వెరీ మచ్, ఎక్కువగా. సో అలా నిన్న ఇచ్చిన ఆ ఆర్టికల్లో కళ్యాణ్ గురించి రాశారనమాట. అతను ఎక్కువ మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి అని రాసుకుంటూ వచ్చారనమాట. అట్లాగా. క్లియర్? సో ద హాలీవుడ్ ఫిల్మ్ ఐడల్స్ ఆఫ్ ద 1940s were glamorous figures. Right. So the Hollywood film idols of the 1940s were glamorous figures adored by millions. అంటే ఈ హాలీవుడ్లో అప్పట్లో 1940sలో చాలామంది మిలియన్స్లో ప్రేక్షకుల యొక్క హృదయాన్ని వాళ్ళు దోచుకున్నారు, చూరగొన్నారు, అంత ఎక్కువ గ్లామర్ని పొందారని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్? నెక్స్ట్, ఇది CHEQERE ఉంటుంది, కానీ పలిగడుపు మాత్రం చెకెడ్ అని పలకాలి. చెకెడ్ అని పలకాలి. అంటే హ్యావింగ్ హ్యాడ్ బోత్ సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ పీరియడ్స్ ఇన్ యువర్ పాస్ట్. అంటే గతంలో మీకు జయాపజయాలు రెండు ఉంటే కనుక, అంటే జయం ఉంది, అపజయం ఉంది, ఆ రెండింటిని చూరగొన్న వ్యక్తిని, చవి చూసిన వ్యక్తిని దెన్ యూ కెన్ సే చెకర్డ్ అని దాంతో పలుకుతారు. ఇలాగా హీ హ్యాస్ హ్యాడ్ ఏ చెకర్డ్ బిజినెస్ కెరియర్. అంటే అతని బిజినెస్లో అంటే అప్ డౌన్ రెండు ఉన్నాయి అతనికి అని చెప్పడం అంతా కూడా. అప్స్ అండ్ డౌన్స్ రెండింటిని కూడా చవి చూసాడు అని చెప్పడం. హీ హ్యాస్ హ్యాడ్ ఏ చెకర్డ్ బిజినెస్ కెరియర్. అలా అనుకుంటే అతను పక్కన పెట్టండి. మీరు చెప్పిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ చెకర్డ్ గ్రాఫ్ ఉంటుందా ఉండదా? అంటే ఏంటి? అప్ డౌన్ చక్కగా అందరికీ ఉంటుంది, అన్నింటిని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ. అందుకనే రతన్ టాటా గారు ఒక డైలాగ్ చాలా బాగుంటుంది అంతా కూడా. ఆయన ఏమంటారంటే, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ అవర్ లైఫ్స్. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ అవర్ లైఫ్. ఈవెన్ ఇన్ ఎన్ ECG a straight line shows that we are not alive. What a beautiful dialogue. ఈవెన్ ఇన్ ECG అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఉంటుంది కదా, అందులో మీకు మన గ్రాఫ్ ఇలా వచ్చిందనుకోండి, ఇలా వస్తే ఆ పేషెంట్ అయినా పర్టికులర్ వ్యక్తి బతుకున్నట్టు లెక్క. అదే స్ట్రైట్ లైన్ వస్తే ఆయన పోయడం లెక్క అక్కడ. అందుకని మన హార్ట్ బీట్లో అప్ డౌన్ ఉంది కదా, కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ అన్నట్టు చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో వాట్ అ బ్యూటిఫుల్ డైలాగ్. ఐ వాంట్ టు రిపీట్. సీ హియర్, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్ ఇన్ అవర్ లైవ్స్. ఈవెన్ ఇన్ ECG ఏ స్ట్రైట్ లైన్ షోస్ దాట్ వీఆర్ నాట్ అలైవ్. అంటే బతుకున్నట్లు కాదు స్ట్రైట్ లైన్ వస్తే కనుక. అలా ఎవరైనా సరే లైఫ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అలా పోతుందబ్బా అంటే కనుక అర్థం చేసుకోండి. కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ కామన్, యాక్సెప్ట్ చేసి తీరాల్సి ఉంటుంది, దాంతో ముందుకు వెళ్తే అందంగా ఉంటుంది చెప్పడం. గెట్ రెడీ టు ఫేస్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ చెకర్డ్ కెరియర్. అది ఎలా ఉన్నా చెకర్డ్ కెరియర్ అంటే అది అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తూ వెళ్తే బాగుంటుంది అని చెప్పడం. క్లియర్? నెక్స్ట్, సెట్ బ్యాక్ అంటే ఎదురు దెబ్బ. ఏ డిఫికల్టీ ఆర్ ప్రాబ్లమ్ దట్ డిలేస్ ఆర్ ప్రివెంట్స్ సంథింగ్. అంటే ఎదురు దెబ్బ అంటే ఆ ఎదురు దెబ్బ వల్ల ముందుకు వెళ్ళేందుకు ఒకసారి సాహసించకపోవచ్చు, ధైర్యం చేయకపోవచ్చు, అది మనం నిలువరిస్తూ ఉంటుంది, దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఏ డిఫికల్టీ ఆర్ ఏ ప్రాబ్లమ్ దట్ డిలేస్ ఆలస్యం చేయొచ్చు, ఆర్ ప్రివెంట్స్ ఆపచ్చు సంథింగ్, ఏదన్నా మనం చేస్తుందని ఆపచ్చు అనమాట అక్కడ. ఓకే, సో ఇవి ఇందాక చెప్పిన కొలొకేషన్ ఏంటంటే కాంబినేషన్స్. ఆ కాంబినేషన్స్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ సెట్ బ్యాక్ మనం వర్బ్ ప్లస్ ఇటువంటి వర్బ్స్తో ఎక్కువ వాడితే అందంగా ఉంటుంది. అంటే ఫేస్, సఫర్, ఎక్స్పీరియన్స్, రిసీవ్, ఎండింగ్లో సెట్ బ్యాక్ అది పెట్టాలి. సెట్ బ్యాక్ నౌన్ కదా, ఆ నౌన్ని ఎట్లాగా ఏదైనా ఒక వర్డ్ తీసుకోండి. రిసీవ్, హీ రిసీవ్డ్ ఏ గ్రేట్ సెట్ బ్యాక్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్. అంటే ఆ కెరియర్లోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది అంతా కూడా. అదర్వైజ్ యూ టేక్ డాక్టర్ కలాం గారిని ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేసినప్పుడు, అంటే మిసైల్ ఓన్గా తయారు చేసిన దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా లాంచ్ చేయమన్నారు.
అది లాంచింగ్ వెహికల్ ఇలా వెళ్ళి బే ఆఫ్ బెంగాల్ టప్ అని పడ్డది. అంటే దగ్గర ఒక 20 కోట్లు తయారు చేసిన ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఇదైపోయింది. అంటే తను డైరెక్టర్ చేసినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఫస్ట్ ప్రాజెక్టే గ్రేట్ సెట్ బ్యాక్ అయింది. మరి అంటే తగ్గలేదు కదా. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనుకోండి, ఇందులో ఏదో ఒకటి తీసుకోండి. సఫర్, రిసీవ్, ఎక్స్పీరియన్స్, ఫేస్. రిసీవ్ తీసుకోండి. డాక్టర్ కలాం రిసీవ్డ్ ఏ మేజర్ సెట్ బ్యాక్ when he launched his first missile. It went into Bay of Bengal. It was a major setback. He received a major setback. అంటే ఆ కాంబినేషన్స్తో వాడాలి. ఓకే ఈ ఫేస్డ్ మేజర్ సెట్ బ్యాక్ ఇట్లాగా. ఇప్పుడు నేను ఏమన్నాను, మేజర్ సెట్ బ్యాక్ అన్నాను కదా, అప్పుడు సెట్ బ్యాక్ మేజర్ ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. మరి ఎటువంటి అడ్జెక్టివ్స్ ఇది వాడచ్చు, అది కూడా ఒక లిస్ట్ ఉందాం సరదాగా. అడ్జెక్టివ్: టెంపరరీ సెట్ బ్యాక్, ఇనిషియల్ సెట్ బ్యాక్, బిగ్ సెట్ బ్యాక్, మేజర్ సెట్ బ్యాక్, సీరియస్ సెట్ బ్యాక్, సివియర్ సెట్ బ్యాక్, అన్ఎక్స్పెక్టెడ్ సెట్ బ్యాక్, ఎకనామిక్ సెట్ బ్యాక్, ఫైనాన్షియల్ సెట్ బ్యాక్, మిలిటరీ సెట్ బ్యాక్. అంటే ఇట్లాగా ఆ వర్డ్ కాంబినేషన్స్ గమనించి ఫ్యూచర్లో ఆ అనుభవంతో మాట్లాడాల్సి ఉంటుంది. అంటే కానీ మనకి ఏదైతే అది తెలిసిందని కల్పిస్తే కనుక ఉన్నటువంటి తెలుగుని యాస్టీస్గా 100% ఇంగ్లీష్ తీసుకెళ్తే కనుక వర్కౌట్ అవ్వదు. ముందుగా ఆ కాంబినేషన్స్ మీద కొంచెం మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు అడగచ్చు, అదేం సార్ మనకు తెలుగు ఉన్నదాన్ని పెట్టుకుంటే తప్పేంటంటే కనుక తెలుగు వాడని మనకు అర్థమవుతుంది. చూడండి, నేను ఒక అతిథిని వేదికపైకి సంథింగ్ అక్కడ ఉన్నారు, అతిథి, ముఖ్య అతిథి. సో ఈరోజు మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ ఏదైనా పేరు చెప్పుకుందాం. ఓకే, మిస్టర్ ఎక్స్ని సాధారణంగా వేదికపైకి, నెక్స్ట్ వర్డ్స్ చెప్పండి, వేదికపైకి ఆహ్వానిస్తున్నాను కదా. మరి అదే వర్డ్ ఎందుకు వాడాలి? నేను తెలుగు ఈక్వల్ కొన్ని వేరే వర్డ్స్ వాడచ్చు కదా. సాధారణంగా వేదికపైకి రమ్మంటున్నాను, పిలుస్తున్నాను, కేకేస్తున్నాను అంటే కుదరదు కదా. అక్కడ ఆహ్వానిస్తున్నాను అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి అదే సూట్ అవుతుంది. అలా ఇంగ్లీష్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి ఏది సూట్ అవుతుందో తెలుసుకొని ఆ ప్రకారంగా మాట్లాడడమే కొలొకేషన్ అవుతుంది అనమాట. కొలొకేషన్ క్లియర్. అది ఎక్స్పీరియన్స్ మీద రావాల్సి ఉంటుంది. అందుకని వొకాబులరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. చాలామంది వొకాబులరీ అంటే ఏం చేస్తారంటే ఆ వర్డ్ మీనింగ్ తెలుసుకొని తీసేస్తారు. అలా కదా, ఆ వర్డ్ కాంబినేషన్ దేంతో వాడుతున్నారు, ఎటువంటి ప్రిపోజిషన్తో వాడుతున్నారు, ఎటువంటి వర్బ్ కాంబినేషన్ వాడుతున్నారు, దానిపైన కూడా కొంత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి ఎన్నిసార్లు నేర్చుకుంటాం ఒక పదాన్ని, ఒక కాంబినేషన్ని? జస్ట్ ఒక్కసారి కదా. అలాగా ఒక 300-400 మన దగ్గర కెపాసిటీ ఉందంటే కనుక మంచి వొకాబులరీ పద్దాక అది రిపీట్ అవుతూ ఉంటాయి. మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళచ్చు అంతా కూడా. క్లియర్? రైట్. ఒకసారి చూడండి, సెట్ బ్యాక్ కదా, ఏంటది? టెంపరరీ సెట్ బ్యాక్, ఇనిషియల్ సెట్ బ్యాక్, బిగ్ సెట్ బ్యాక్, సీరియస్ సెట్ బ్యాక్. అంటే ఈ వర్డ్స్ తీసుకొని కలిపి వాడడమే. ఓకే, ఫైన్. నెక్స్ట్, ద టీమ్ సఫర్డ్ ఏ మేజర్ సెట్ బ్యాక్ వెన్ దేర్ బెస్ట్ ప్లేయర్ వాజ్ ఇంజ్యూర్డ్. అంటే ఆ టీంలో ఉన్న బెస్ట్ ప్లేయర్ కాస్త గాయాలు పారై ఎదురవడంతో పాపం ఆ టీం ఒక ఎదురు దెబ్బని ఎదుర్కొంది. ఓకే, రైట్. వర్క్ టైర్లెస్లీ. వర్క్ అంటే అందరికి తెలిసిందే కదా, పని చేయడం. ఓకే, టైర్లెస్లీ అంటే కనుక అవిరామంగా, అంటే అవిశ్రాంతంగా, అంటే అలు పెరగకుండా అని చెప్పడం అంతా కూడాను. క్లియర్? సో ఇది దేంతో వాడాలి? వర్క్ అనేది మనం వర్క్గా తీసుకొని, మన టెన్సెస్ తెలుసు కదా, ప్రజెంట్ అయితే వర్క్స్, పాస్ట్ అయితే వర్క్డ్, ఇలా తీసుకొని టైర్లెస్లీ అనే ఒక అడ్వర్బ్ పెట్టి పక్కన 2+V అంతా చెప్పచ్చు. ఓకే, లేదంటే ఫర్ ప్లస్ సంథింగ్ చెప్పచ్చు, సంథింగ్. ఓకే, సో ఈ కాంబినేషన్ తీసుకొని చక్కగా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవడం. ఎట్లాగా? సీ హియర్, హీ వర్క్ టైర్లెస్లీ టు ఎర్న్ మనీ ఫర్ ద ఫ్యామిలీ. అంటే తన ఫ్యామిలీ ఎర్నింగ్ కానీ పాపం ఆయన అవిరామంగా కష్టపడుతూ ఉన్నాడని చెప్పడం. ఓకే, దెన్ I work tirelessly to make useful and interesting videos. Okay, I work tirelessly to make useful and interesting videos. అంటే ఆ కాంబినేషన్ చూడంగానే మీ సొంతగా ఏదైనా అది కలిపేసేసి ఒక డైలాగ్ చేసేయడమే హ్యాపీగా. ఓకే, సో హీ హ్యాస్ వర్క్ టైర్లెస్లీ ఫర్ పీస్. అంటే శాంతి కోసం అతను అవిరామంగా కృషి చేస్తూ ఉన్నాడు అని చెప్పడం అంతా కూడా. క్లియర్ ఫ్రెండ్స్? సో ఆ స్ట్రక్చర్ తీసుకొని మీ సొంతగా 2-3 డైలాగ్స్ రాయండి. మెల్లిమెల్లిగా మీ పర్టికులర్, అంటే ఒక స్టూడెంట్ అయితే స్టూడెంట్గా, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్గా, బిజినెస్ మ్యాన్గా, ఎక్కడైతే అక్కడ అది వాడండి మెల్లిమెల్లిగా, చాలా బాగుంటుంది అంతా కూడా. క్లియర్? నెక్స్ట్ వన్, అవుట్రైట్ అంటే కంప్లీట్ అండ్ టోటల్. అవుట్రైట్ పూర్తిగా. ఓకే, అవుట్రైట్ ఇది ఒక అడ్జెక్టివ్ కదా, పక్కన ఇలాంటి నౌన్స్తో వాడచ్చు. అవుట్రైట్ బ్యాన్ అంటే పూర్తిగా బ్యాన్ చేశారు. అవుట్రైట్ రిజెక్షన్, అవుట్రైట్ మెజారిటీ, అవుట్రైట్ విక్టరీ. హాస్టిలిటీ అంటే శత్రుత్వం, విన్నర్, అపోజిషన్, ఇట్లాగా. నో పార్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గెయిన్
an outright majority. అంటే ఫలితాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, అంటే ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉందంటే ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ వచ్చేలా కనబడడం లేదు. సో నో పార్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గెయిన్ an outright మెజారిటీ. ఇంకోటి అవుట్రైట్ అంటే ఓపెన్ అండ్ డైరెక్ట్, అలా కూడా చెప్పుకోవచ్చు, ఓపెన్ అండ్ డైరెక్ట్. సో దెర్ వాజ్ అవుట్రైట్. ఓకే, ఒక చిన్న మిస్టేక్ ఉంది. దెర్ వాజ్ ఈ పర్టికులర్ యాన్ అనేది ఇక్కడ కాదు, ఇది ఇక్కడ రావాల్సి ఉంటుంది. ఓకే 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 నేను వీడియో అయిన తర్వాత మారుస్తాను, కొంచెం చెక్ చేసుకోండి. దెర్ వాజ్ ఎన్ అవుట్రైట్ అపోజిషన్ టు ద ప్లాన్. దెర్ వాజ్ ఎన్ అవుట్రైట్ అపోజిషన్ టు ద ప్లాన్. ఆ ప్లాన్ని పూర్తిగా ఓపెన్గా డైరెక్ట్గా దాన్ని అపోజ్ చేయడం జరిగింది. దెర్ వాజ్ ఎన్ అవుట్రైట్ అపోజిషన్ టు ద ప్లాన్. ఆ ప్లాన్ పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుందని చెప్పడం. ఓకే, దెర్ వాజ్ ఎన్ అవుట్రైట్ అపోజిషన్ టు ద ప్లాన్. నెక్స్ట్ ఎయిమ్. ఎయిమ్ ఒక వర్బ్. అది అఫ్ కోర్స్ ఎయిమ్ నౌన్ కూడా ఉంటుంది, ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఒక వర్బ్గా చెప్పుకుంటాం ఎయిమ్. ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఎయిమ్ ఎట్ ప్లస్ ఇన్ఫార్మ్. ఎయిమ్ ఎట్ ప్లస్ ఇన్ఫార్మ్ ఎలాగా, హీ ఆల్వేస్ ఎయిమ్స్ ఎట్. హీ ఆల్వేస్ ఎయిమ్స్ ఎట్ పక్కన ఇన్ఫార్మ్ ఏదో పెట్టుకోండి. డెవలపింగ్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్. డెవలపింగ్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంకా సో హీ ఎయిమ్డ్ ఎట్, ఇప్పుడు చిన్నప్పుడు అనుకోండి, హీ ఎయిమ్డ్ ఎట్ బికమింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. హీ ఎయిమ్డ్ ఎట్ బికమింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇట్లాగా ఇదే దీన్ని ఎయిమ్ 2+V కూడా చెప్పచ్చు, 2+V కూడా. ఓకే, చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. ఆర్ యూట్యూబ్ ఛానల్ ఎయిమ్స్ ఎట్ ఇంప్రూవింగ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. ఆర్ యూట్యూబ్ ఛానల్ ఎయిమ్స్ ఎట్ ఇంప్రూవింగ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచడానికి యూట్యూబ్ ఛానల్ కొంత ఎయిమ్ చేస్తూ ఉంటుంది, అంటే దానిపైన దృష్టి పెడుతూ ఉంటుంది చెప్పడం. సో పవన్ కళ్యాణ్ ఈజ్ ఎయిమింగ్ ఎట్ స్ట్రెంగ్థనింగ్ ద రూరల్ ఏరియాస్ విత్ టెక్నాలజీ. రూరల్ ఏరియాస్ని టెక్నాలజీతో, అంటే ఏదో సంథింగ్ చెత్త నుంచి అనుకుంటా, దాని నుంచి కూడా కొంత టెక్నాలజీ యూజ్ చేస్తూ మనం ఎకానమీని జనరేట్ చేయొచ్చు. ఇంకా కొన్ని వెతుకుతున్నారు, ఆలోచిస్తున్నారు, యోచిస్తున్నారు. ఓకే, లెట్ దెమ్ కంటిన్యూ. ఓకే, పవన్ కళ్యాణ్ ఈజ్ ఎయిమింగ్ ఎట్ స్ట్రెంగ్థనింగ్ ద రూరల్ ఏరియాస్. దెన్ వీ ఆల్వేస్ ఎయిమ్ టు గివ్ ఆర్ క్లయింట్స్ పర్సనల్ అటెన్షన్. అంటే ఒక పర్టికులర్ బిజినెస్ సంస్థ ఏదో వాళ్ళు చెప్పుకుంటారు అనమాట, ఒక కంపెనీ ఉంటుంది. వీ ఆల్వేస్ ఎయిమ్ టు గివ్ ఆర్ క్లయింట్స్ పర్సనల్ అటెన్షన్. ద బిల్డర్స్ ఆర్ ఎయిమింగ్ టు గెట్ ద జాబ్ డన్ బై ది ఎండ్ ఆఫ్ ద మంత్. అంటే ఈ నెలాఖరికల్లా పని పూర్తయ్యేలాగా వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకే, ఆ లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నారు. ఎయిమింగ్ ఎట్ టు గెట్ ద జాబ్ డన్, అంటే ఆ పని పూర్తి చేసేలాగా వాళ్ళు లక్ష్యంతో ముందుకు పోతున్నారని చెప్పడం అంతా కూడా క్లియర్. అలాగే ఎయిమ్ ఎట్ ఇన్ఫార్మ్, ఎక్కువగా ఇది వాడే ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, ఎయిమ్ ఎట్ ప్లస్ ఇన్ఫార్మ్. అట్రాసిటీ అంటే దారుణం, అణిచివేత, అట్రాసిటీ. సో ఇన్ ద వార్ బోత్ సైడ్స్ కమిటెడ్ అట్రాసిటీస్. అంటే యుద్ధంలో వాళ్ళు కొన్ని దారుణాలు చేశారు, వీళ్ళు కొన్ని దారుణాలు చేశారు, ఎవరైనా తగ్గల అంతా కూడా అన్నట్టు. సో ఇన్ ద వార్ బోత్ సైడ్స్ కమిటెడ్ సమ్ అట్రాసిటీస్. అంటే కొన్ని దారుణాలు, అంటే కొన్ని తప్పిదాలు, కొన్ని రాంగ్ స్టెప్స్. అంటే రాంగ్ స్టెప్స్ అంటే ఇక్కడ ఎలాగంటే దారుణాలు చేశారని చెప్పడం, అనైతికంగా అని కూడా చెప్పచ్చు. దెన్ ఎండమిక్ అంటే స్థానికంగా. ఎండమిక్ అంటే ఎండమిక్ డిసీజ్, ఎండమిక్ రేసిజం, పావర్టీ, వైలెన్స్. అంటే ఆ స్థానికంగా వచ్చినటువంటి జాతి అహంకారం, లేకపోతే పేదరికం, లేకపోతే ఒక వైలెన్స్, హింస, ఇట్లంతా కూడా. ఇది పాండమిక్ అనే పదం మనం విన్నాం చాలాసార్లు. పాండమిక్ అంటే కొంచెం అది ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం, ఆ డిసీజ్ అంతా కూడా అలా అంతా స్ప్రెడ్ అవ్వడం. ఎండమిక్ అంటే ఆ పర్టికులర్ ఏరియాకి ఉండడం అంతా కూడా. నిన్న చదివిన ఆర్టికల్లో మనం ఉద్దానం కేసు గురించి చదివాం, అంటే కిడ్నీ కేసు సంథింగ్. అంటే ఎండమిక్ ఆ ఏరియా వరకు ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఆ ఏరియా వరకు ఉంటుంది అంతా కూడా. ఇలాగ ఎండమిక్ అంటే స్థానికంగా వస్తుంది అంతా కూడా. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద మెయిన్ vocabulary words we have learned from this article. Okay, in our next video we will get with one more interesting article and discuss the words which are very important. Okay friends, till then, bye bye. We will meet again in the next video. Okay, you know very well, Apex Institute of English offers both online and offline training. Then దీని గురించి ఏదైనా ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక జస్ట్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 9002481166. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, విల్ మీట్ అగైన్.